తాతగారు దుర్మార్గులు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు, మీ పక్కనే ఉన్నారు. అవును బాబు, ఇంతకాలం తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు ఒక మోసగాడివని, దుర్మార్గుడివని, ద్రోహివని. తాతగారు అదేరా, ఆ పిలుపుతోనే నన్ను కట్టేశావు. నీ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. నన్ను బతికించడానికి వచ్చిన దేవుడు అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది నన్ను చంపడానికి వచ్చిన రాక్షసుడు అని. అంత మాట అనకండి తాతగారు. నేను కళ్యాణి, నిజంగా మీ మనమండి. నోర్మయ్, నువ్వు నా మనవడివి కాదు, కళ్యాణివి కాదు. ఇతనెవరో చెప్పండి. కరాటే రాజేష్. ఏరా గుట్టుకలు నిమ్ముతున్నావు? నువ్వు రాజేష్వే కదూ? పేరు మారినా మనిషి మారలేదు తాతగారు. నేను మీ మనవణ్ణి. ఇంకా నీ నటన నమ్మటానికి మేము పిచ్చివాళ్ళం కాదు. నువ్వు నా మనవడివి అయితే రాయిలా అదిగో ఆ గోడ మీద ఉన్న ఫోటోల వైపు చూడు. అందులో నువ్వు అమ్మ అని పిలుస్తున్నది ఎవరినో చెప్పు. కావాలా? ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు. నాకు అనుమానం రాకుండా నీ అభిమానంతో జాగ్రత్త పడ్డావు. చెప్పు, నువ్వే నా మనోడు అయితే నా బిడ్డ ఎవరో గుర్తించు. నీ తల్లి ఎవరో చెప్పు. ఏ ఫోటో అని అమ్మ ఫోటో అంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నావా? నిజంగా నువ్వు కళ్యాణం అయితే ఎందుకు ఆలోచించాలి? చెప్పు, వీళ్లలో మీ అన్న ఎవరో చెప్పు. ఇన్నాళ్ళు నా మనవడని నమ్మింది ఒక మోసగాడినా, వాడిపోయిన ఈ బతుకుని చిగురింపజేస్తాడని ఆశించింది ఒక వేషగాడినా. అవును, నాకే శాస్తి జరగాల్సిందే. అమ్మా జానకి, జానకి, పవిత్రమైన నీ ప్రేమను కాదని నిన్ను దూరం చేసుకున్నానమ్మా. ఇక నీ కొడుకు నా దగ్గరికి ఎలా వస్తాడు, నాకు వెలుగును ఎలా ఇస్తాడు? నేను చేసిన పాపానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఎవరెవరో వచ్చి నా మనవడని నటిస్తున్నారమ్మా. జానకి, తాతగారు, మా అమ్మను సజీవంగా తెస్తాను, మీ ముందు నిలబెడతాను. తాతగారు, నిలబెడతాను. మిస్టర్ రాజేష్, ఇంపోస్టర్ గా నటించి జమీందారు గారిని ఎస్టేట్ ని మోసగించినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. నేను ఎవరిని మోసం చేయలేదు. నేను కళ్యాణ్నే తాతగారు, కళ్యాణ్. కమాన్ తాతగారు, తాతగారు, ఒక్క గంట టైం ఇవ్వండి. మా అమ్మని తీసుకొస్తాను. మీ బిడ్డను మీకు చూపిస్తాను తాతగారు, మీ బిడ్డను మీకు చూపిస్తాను. కానిస్టేబుల్, లాగేయండి. చిన్న వచ్చి ఏమైంది? పోలీసులు రాజేష్ని తీసుకువెళ్తుంటే జగ్గు విడిచిపెడతను విడిపించిపోయాడయ్యా. ఇప్పుడు ఎలారా? రాజేష్ తప్పించుకుంటే పెద్ద ప్రమాదమేనే. వాడిని ఎలా తవలో తీసుకురావాలో నాకు తెలుసున్నాను. వాడి తల్లిని చెల్లిని తీసుకొచ్చి చిత్రవద చేస్తే వాడు మన పదాల మీద పడతాడు. లత, రోజీ, రాజేష్ తల్లి చెల్లి కిడ్నాప్ చేయడానికి బయలుదేరాడు ఆ మారుతి. ఏమిటి? వాళ్ళ ఇల్లు నాకు తెలీదు. నాకు తెలుసు. పద, వాళ్ళని కాపాడదాం. నా బిడ్డ జానకి బ్రతికే ఉందా? అవును తాతగారు, నా కళ్ళారా చూశాను. అచ్చు ఫోటోలో ఉన్న రూపమే, అదే రంగు, అదే వర్చస్సు. ఆ మారుతున్న వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. దౌర్భాగ్యుడు అంత పని చేశాడా? నన్ను వదలండి, నేను వెళ్ళి తీరాలి. నా మాట మీద కళ్యాణ్, లోపడుకున్న పోలీసులు ఉంటారు. నువ్వు బ్లడ్ చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అయినా సరే నేను వెంటనే వెళ్ళి అమ్మని కలుసుకోవాలి. అమ్మ ఇంకా బ్రతికే ఉంది చిన్నాన్న. కళ్యాణ్, అవును చిన్నాన్న, నాకు ఇప్పుడే తెలిసింది. ఆవిడ అమ్మని తెలియనంత కాలం కలిసి ఉన్నాను. తెలుసుకున్న తర్వాత కలుసుకోకుండా ఉండలేను. అమ్మని అమ్మగా చూసుకోవాలి. నేను వెళ్ళి తీరాలి. రోజీ, రోజీ, ఏమిటి? ఏం జరిగింది? ఆ మారుతి మాధవని అమ్మని బంధించి తీసుకుపోయాడు. ఆ రాజేష్ నీ కొడుకే కదా? అయితే నీ కొడుకేది. ఆ జమీందారు వారసుడేది. తినేదని బుకాయిస్తే వదిలేస్తాను అనుకో.
చెప్పు. నాకే తెలియదు. అలా పతిమాలి బెదిరించి లాభం లేదు నాన్న. ఆ రహస్యం రాబట్టుకోవడానికి రాసమార్గం అవుతుంది. చక్కకుండా మారుతి, నా బిడ్డ ఉంది. నా బిడ్డ. మాధవి. ఇప్పటికే ఎక్కడ రాసా వారసు? నాకే తెలియదు. అమ్మా, నువ్వు జమీందారు గారి కూతురే కదమ్మా? కాదు, జమీందారు ఎవరు నాకే తెలుసు. అమ్మా, నా కళ్ళలో చూసి చెప్పమ్మా. ఇదిగో ఈ గుర్తు చూసి చెప్పమ్మా. అమ్మా, అమ్మా, మళ్ళీ ఈ కళ్ళతో మిమ్మల్ని చూస్తాననుకోలేదు దినా. ఈ ధనంజయ్ మాటలు నమ్మి ఆ జమీందారు గారే ఈ దారుణాలన్నిటికీ కారకులని ఆయన మీద కక్ష తీర్చుకోవడం కోసం ఇలా కర్కోటకుడుగా మారిపోయాను. నన్ను క్షమించమ్మా. పంతానికి పోయి నాన్న అన్న ఈ తీయని పిలిపికి దూరం అయ్యానమ్మా. జగ్గు మనవడు పుట్టాడని వినగానే మనసు మార్చుకొని నా బిడ్డను మనవణ్ణి తీసుకురమ్మని ధనంజయని పంపానే కానీ కాల్చి చంపడానికి కాదయ్యా. నీ మనవడు నాన్న కళ్యాణ్. ఇప్పుడే తెలిసిందమ్మా. నేను నీ మనవణ్ణి తాతయ్య అని బాబు ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఆ మాట నమ్మలేకపోయిన అవివేకినమ్మా నేను. అమ్మగారు, నా బిడ్డను చూసావయ్యా. ప్రాణాలకు తెగించి నువ్వు చేసే సాహసమే వాడిని బ్రతికించిందయ్యా. ఇన్ని జన్మలకు నా సంశయం తీరినదార్య. రాజేశార్యులు కళ్యాణార్యులు ఇరువురు కారు, ఒక్కరేనని ఇన్నాళ్ళు తమను నైవంచకులుగా భావించితని ఇప్పుడు తెలుసుకుంటుంది తమరే యుగ పురుషులని. మిత్రులారా, ఎస్టేట్ నిర్వహణని జమీందారీ బాధ్యతలన్నిటిని ఈ క్షణం నుంచి కళ్యాణ్ చేతుల్లో పెడుతున్నాం. మిత్రులారా, ఇంత బరువు బాధ్యత
పాలు మోసిన మా కళ్యాణ బాబుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందిగా లతగారి చేతిలో పెడుతున్నాం. ఇప్పుడు కొట్టండి తప్పట్లో ఆకు చాటు పిండె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిండె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది